నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ సీఎం ఇండియన్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకల్టీ రామ్మోహన్ నమిలే గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం, పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, క్వైట్ ఫైన్. ఓకే, సూపర్ సార్. ముందుగా అసలు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, డైరెక్ట్గా డిగ్రీ అయిపోతేనే ఇంకా ఎంబీఏ ఎంసీ అన్నట్లు అట్టే వెళ్ళిపోతుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఏంటంటారు, అసలు ఏం జాయిన్ అయితే బెటర్ అంటారు, బెటర్ ఫ్యూచర్ ఉంటుందంటారు? లైఫ్లో ఎప్పుడు మీరు ఎడ్యుకేషన్కి సంబంధించి అడిగారు, కానీ మొత్తం జీవితంలో కూడా సార్ నేను చాలా అక్రానిమ్స్ యూస్ చేస్తుంటాను. WILN, విల్న్. ఓకే. WINN, వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్. ఓకే. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అన్నిట్లో ఉంటుంది, కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే వై అనే ఆల్ఫాబెట్ ఉంది కదా, మనం కొంత దూరం కింద నుంచి స్టెమ్, ఆ తర్వాత 2 బ్రాంచ్లు. దిస్ ఈజ్ ద వై మోడల్ కదా. అవును, అంతే. కొంత దూరం వెళ్ళగానే 2 కనిపిస్తాయి, ఇటా అటా అనేసి. 2 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు, బట్ ఐఎమ్ రిస్ట్రిక్టెడ్ టు 2. ఓకే. మనం కొంచెం తర్జన పడి ఒక దాంట్లో పోతాము. అలా కొంత దూరం పోతామో లేదో అగైన్ వై. సో దిస్ ఈజ్ ఎ నెవర్ ఎండింగ్ వై. ఓకే. దిస్ ఈజ్ ద జనరల్ థింక్ అబౌట్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్. కమింగ్ టు ఎడ్యుకేషన్, బేసికల్గా ఎడ్యుకేషన్ ఇప్పుడు ఈ మధ్యలో NEP, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కూడా ఉంది. దట్ ఆల్సో పీపుల్ షుడ్ ఇంట్రెస్టెడ్ కమ్యూనిటీ, అంటే స్టూడెంట్స్, పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్ స్టాఫ్, దే షుడ్ నో అబౌట్ దిస్. అది అక్కడ పెడితే బేసికల్గా స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 10th వరకు, తర్వాత ఇంటర్మీడియట్. ఈ 10th వరకు నేను బాడీతో కంపేర్ చేస్తాను, ఇంటర్మీడియట్ నెక్తో కంపేర్ చేస్తాను, డిగ్రీ అండ్ హయ్యర్ స్టడీస్ విత్ ద హెడ్, ఇంపార్టెన్స్ వైజ్ అయితే. ఈ 10వ తరగతికి ఉండే స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అగైన్ ఐ డివైడెడ్ ఇంటూ 2. ప్రీ కేజీ నుంచి మొదలుపెట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో అక్కడి నుంచి మొదలుపెట్టి 5వ తరగతికి ఒక పార్ట్, 6 నుంచి 10 వరకు ఇంకొక పార్ట్. ఓకే. దెన్ వీ హ్యావ్ 2 kinds ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇన్ లైఫ్. ఒకటి లైఫ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్ వి సే. నాకే చదువు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా కూడా, హౌఎవర్ qualified I am, however big or however little, or however rich I am, however poor I am, how should I live like a good human being? This is all life education, life skill. Okay. రెండవది జాబ్ స్కిల్ ఆర్ ఏ ప్రొఫెషనల్ స్కిల్. మనిషి ఉట్టిగా ఉండలేడు, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయడానికి మరి నాకు నచ్చింది, నాకు తోచింది, నాకు కుదిరింది, నాకు నచ్చింది చేస్తా, ఇది ఉంటుంది ఆల్వేస్. మరి దీంట్లో పిల్లలు పెద్దగా అయ్యేంతవరకే, మేజర్ అయ్యేంతవరకే, అప్ టు ద ఏజ్ ఆఫ్ 18 years వరకే పేరెంట్ అండ్ గార్డియన్ అంటాము. అవును. అంటే దే హ్యావ్ ఎ డబుల్ రోల్. దే ఆర్ ద పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ గార్డియన్స్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 18. 18 ఎందుకు అంటున్నానంటే 18 కంప్లీట్ అయితే లీగల్లీ వీఆర్ ఆల్ మేజర్స్. మేజర్ అయినప్పుడు మీరు కూడా న్యూస్ పేపర్లో అక్కడెక్కడ చూస్తారు. మేజర్ అవ్వగానే పర్టికులర్లీ అమ్మాయిలు ఎవరినో లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారంటే అవుట్ ఆఫ్ పేరెంటల్ యాంగ్జైటీ వాళ్ళు వద్దంటారు. అది మీకు కుదరదమ్మా, వాళ్ళు వేరే ఇది మన స్థాయి సరిపోదారు, వాట్ ఎవర్ దే సే. వాట్ ద డాటర్ సేస్, నేను మేజర్ని. సో ఓన్లీ పేరెంట్కి పడిపోతుంది, గార్డియన్ ఉండదు. ఐ డోంట్ నీడ్ ఏ గార్డియన్, ఐఎమ్ ఏ మేజర్, ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. హూ ఆర్ యూ? యు ఆర్ ఏ పేరెంట్ బికాజ్ ఐఎమ్ బార్న్ టు యూ, దట్ ఐ రికగ్నైజ్. అంతే. నువ్వు అంతకు మింది హద్దు దాటి రావద్దు. నా పెళ్లి నా ఇష్టం. ఎక్కువ మాట్లాడితే ఐ విల్ డీల్ లీగల్లీ. గవర్నమెంట్ కానీ పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు, ఏం చేయని పరిస్థితి ఉంది, ఎందుకంటే రూల్స్ అన్నీ అట్లానే ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ థింగ్ బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దెన్ కమింగ్, స్కూల్ డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటాయి మనకి, కాలేజ్ డ్రాప్అవుట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే. అయితే ఈ 18 ఉండే ఇందాక ఇన్సిడెంట్స్ మనం అన్నట్టు 18 years లోపల పరిపూర్ణమైన వ్యక్తిత్వము సంతరింపజేయడానికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ రోల్ ఎవరిది అంటే పేరెంట్స్ది, ఫాదర్ అండ్ మదర్, అప్ టు ద ఏజ్ ఆఫ్ 5, 6, 10 వరకు. అంటే అప్ టు 18 కూడా ఎక్కువ ఈ ఏజ్ లోపల. తర్వాత
ఎలిమెంటరీ స్కూల్ టీచర్ది, హై స్కూల్ టీచర్స్ది. ఓకే. నేను గో ఏ స్టెప్ అండ్ సే క్లాస్ 10 వరకు టీచింగ్ స్టాఫ్ పోస్టులన్నీ లేడీస్కి రిజర్వ్ చేయాలి. ఓకే. ఎందుకంటారు? ఎందుకు? అఫెక్షన్ మదర్కి, ఫిమేల్స్కి పిల్లల పట్ల అఫెక్షన్ మేల్స్ కన్నా ఎక్కువ ఉంటుంది. అవును. సో ద చిల్డ్రన్ ఆర్ కంఫర్టబుల్ విత్ ఫిమేల్ టీచర్స్ దెన్ మేల్ టీచర్స్. ఎస్. అవును. అందుకని వెదర్స్ అంటే అది కో ఎడ్యుకేషన్ అయినా లేకపోతే గర్ల్స్ స్కూల్ అయినా ఏదైనా కూడా 10వ తరగతికి 100% రిజర్వేషన్ ఆఫ్ ద టీచర్ పొజిషన్ షుడ్ బి ఫర్ లేడీస్ ఓన్లీ. ఓకే. సో ఇంటర్ ఇంటర్ వాట్ ఎవర్ ఈజ్ కో ఎడ్యుకేషన్, వీడు కొంత ఎక్స్పోజర్ కూడా అవసరం ఉంటుంది కదా అబ్బాయిలు అమ్మాయిలు అర్థం చేసుకోవడానికి విత్ ఇన్ ద లిమిట్స్. కో ఎడ్యుకేషన్ కూడా ఏం చేస్తారంటే ఒక రో ఆఫ్ ద బెంచెస్ లేడీస్కి సపరేట్ ఉంటాయి, గర్ల్స్కి ఒక రో సపరేట్ ఉంటే దాని మినిమం థింగ్స్ క్లాస్ వదిలినప్పుడు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఒకసారి రావాలి, వీళ్ళు ఒకసారి రావాలి, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. ఇంటర్మీడియట్ ఇవన్నీ డ్రాప్అవుట్స్ పోగా మిగిలిన వాళ్ళు జల్లర పట్టిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో, హై స్కూల్లో పోతారు. చైల్డ్ లేబర్ ఎక్కువ మన దగ్గర, చాలా బీద దేశము, అంటే మనకు రిచ్ కంట్రీ అయినా కూడా ఈక్వి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ లేకపోవడం మూలాన ఈక్వి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఉండదు. అందరు సంపాదించుకోవాలి, ఎవరికి వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటేనే ఎవరికి వాళ్ళకి వెల్త్ అనేది ఉంటుంది. ఇది ఇలా పైకి వెళ్ళినప్పుడు డ్రాప్అవుట్ కాగా ఒకటి బేసిక్గా జీవితంలో 3 ఫేజులు ఉంటాయమ్మా. వన్ ఈజ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఎట్లాగో అందరికీ అవసరం కదా, డ్రాప్అవుట్స్ పక్కన పెడితే అందరికీ ఎడ్యుకేషన్ ఎంతో కొంత ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ దేనికోసమని వి గెట్ అవర్ ఎడ్యుకేటెడ్? జస్ట్ నాలెడ్జ్ కోసం. అంతే. నాలెడ్జ్ కోసం ఒకటి, ఇంకొకటి బతకడానికి అంటే ఎర్నింగ్ కోసం. అవును. సో ముందుగా ఒక స్టెప్ వేయాలంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఉంచే తర్వాత మన టాలెంట్ అనేది బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఎడ్యుకేషన్ ఫర్ ఎర్నింగ్. ఎర్నింగ్ అంటే కూడా మనీ, నేమ్, పేరు ప్రతిష్టలు రావడానికి, డబ్బు సంపాదించుకొని దేనికైనా కూడా ఎడ్యుకేషన్ ఈజ్ ద ఫౌండేషన్. ఎస్. అవును. ఎడ్యుకేషన్ అయిన తర్వాత యూ గెట్ ఎంప్లాయ్మెంట్. అవును. ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వాట్ ఎవర్. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఎర్నింగ్ అల్టిమేట్గా. వై డు వి ఎర్న్ అంటే మినిమం ఎర్నింగ్ సరిపోతుంది కదా, వై డు వి ఎర్న్ ఏ లిటిల్ మోర్? ఒకరికంటే మించి బతకడానికి సార్. అంటే ఎదుటి వాళ్ళని చూస్తూ ఉంటాం కదా, కంపేర్ టు లివింగ్ ఒకటే కాకుండా వెన్ యూ గెట్ మ్యారీడ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లైఫ్, వెన్ యూ ఆర్ ఫినాన్షియల్లీ సెక్యూర్డ్, దెన్ ఓన్లీ యూ కెన్ గో ఫర్ మ్యారేజ్. అంటే ఈ రోజుల్లో, ఇంతకుముందు ఫైనాన్స్తో సంబంధం లేకుండా యుక్త వయసు కాగానే పెళ్లి చేసేవాళ్ళు, తల్లిదండ్రులే ఫినాన్షియల్గా భరించేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడితే వెన్ యూ అన్లెస్ యూ హ్యావ్ ఎ డీసెంట్ ఎర్నింగ్ యూ డోంట్ గెట్ ద అలియన్సెస్. అందుకని మీకు మంచి ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి ఎర్నింగ్ ఉండాలి. ఇప్పుడు ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్కి అంటే మనం మినిమం జాబు మన దగ్గర ఒక గౌరవ ఉద్యోగం అంటే క్లరికల్ లెవెల్ అండ్ అబవ్. దానికన్నా కింద వీసే క్లాస్ 4 ఎంప్లాయీస్ లైక్ స్కావెంజర్స్. ఇప్పుడు మాన్యువల్ స్కావెంజింగ్ లేదు, ఇట్ ఈస్ అబాలిష్డ్ బై ద గవర్నమెంట్. స్కావెంజింగ్ అనే వృత్తి లేనే లేదు. కానీ అయినా కూడా టాయిలెట్స్ నీడ్ టు బి క్లీన్డ్, దట్ ఇస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్. బట్ ఈ నైట్ సైల్ క్యారీ చేయడము అదంతా పోయింది. స్వచ్ఛ భారత్ అభియాన్లో lot of funds were released for community toilets and individual household families, even in rural and urban. రెండిటికి 2 స్కీమ్స్ ఉన్నాయి. సో దట్ ఈజ్ వన్ పార్ట్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. స్వీపర్స్ ఉంటారు, అటెండెంట్స్ ఉంటారు, అటెండర్స్, వీళ్ళంతా క్లాస్ 4 వేర్ దే డోంట్ హ్యావ్ ఎ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఒక 5వ తరగతి 6వ తరగతి 7, 8 లోపల వాళ్ళ కోసం అంతా ఇది. ఒక క్లరికల్ లెవెల్ సర్వీస్ ఆర్గనైజేషన్లో అయితే క్లరికల్ లెవెల్, టెక్నికల్ కంపెనీ దాంట్లో అయితే ఐటీఐ, ఇంకో ఫిట్టర్, మెకానిక్, అది టెక్నికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. దానికి ఐటీఐ ఉండాలి. దీనికి 10వ తరగతి ఉన్నా చాలు. కానీ కాంపిటీషన్ ఎక్కువ. అంటే ఒకటి ఏజ్, ఇంకోటి క్వాలిఫికేషన్ ఇస్ స్ట్రెంత్ ఎనఫ్. ఎడ్యుకేషన్ అది ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి, మేజర్ అవ్వాలా. ఎందుకంటే ఇట్స్ ఏ కాంట్రాక్ట్ కనుక. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ద ఎంప్లాయీ. సో అది లీగల్గా నిలబడాలంటే ద అప్లికెంట్ షుడ్ బి మేజర్. దిస్ వన్ థింగ్. కానీ 10th క్లాస్ నుంచి వచ్చే జాబ్స్కి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేస్తున్నారు. అందుకే కాంపిటీషన్ హెవీ అయిపోయింది. మీకు క్లర్కల్ బ్యాంకులో కానీ మీరు ఎక్కడ తీసుకోండి, ఎల్ఐసిలో కానీ సర్వీస్ ఇండస్ట్రీలో తీసుకుంటే, గవర్నమెంట్ జాబ్, ఏ గవర్నమెంట్ కార్పొరేట్ జాబ్ దేనికైనా కూడా క్లరికల్ లెవెల్, కంప్యూటర్ ఆపరేటర్ జాబు, ఇది ఏవి కావాలన్నా కూడా వాళ్ళు 10th క్లాస్ విత్ కంప్యూటర్స్ ఇస్ స్కిల్. అవును. 10th ఈజే ఇది. ఇప్పుడు ఈ రోజుల్లో 2వ తరగతి 3వ తరగతి కంప్యూటర్స్ నేర్పిస్తున్నారు, కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్.
10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ అయినప్పటికీ ఇంటర్. ఇప్పుడు 10th కొంతమంది తగ్గించారు ఎంప్లాయర్స్, దేశం మినిమం ఇంటర్మీడియట్ అంటారు. అవును. ఇంటర్ అన్న డిగ్రీ వాళ్ళు పీజీ వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. అయితే ఎవరు సెలెక్ట్ అవుతారంటే నార్మల్లీ పీజీ వాళ్ళకి గ్రాడ్యుయేట్స్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఉందా లేదా ఇండివిజువల్ కేస్ డిఫర్ అయినా కూడా ఇంటర్ వాళ్ళకన్నా డిగ్రీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. నౌ ఇది మనం దృష్టిలో పెట్టుకొని పోతే వాట్ నెక్స్ట్ ఇన్ లైఫ్లో, సరే మీరు ఇంటర్ పాస్ అయ్యారు, డిగ్రీ ఏదో చేశారు. డిగ్రీ చేసిన తర్వాత ఒక సౌకర్యం ఏంటంటే ఇంటర్ మీద డిగ్రీ చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ అపియర్ ఫర్ సివిల్ సర్వీసెస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అవును. ఇంటర్ నుంచి యూ కెనాట్ డూ ఇట్. అవును. ఎనీ డిగ్రీ ఇఫ్ యూ డూ యూ ఆర్ ఎలిజిబుల్. ఇక డిగ్రీ చేస్తే చాలు కదా ఆ మాటకు వస్తే. అంతే. కానీ డిగ్రీ ఈజ్ ఓన్లీ ఏ పేపర్ క్వాలిఫికేషన్. యూ హ్యావ్ పాస్డ్ బీకామ్, బీఎస్సీ, బీఏ ఆర్ వాట్ ఎవర్ దిస్ థింగ్. ఇక్కడ ఇంకోటి ఉందమ్మా, ఇంటర్మీడియట్ తర్వాత నార్మల్గా మనం ప్రొఫెషనల్ కోర్సు మెయిన్ స్ట్రీమ్ అంటే వీ స్పీక్ ఓన్లీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. వీళ్ళకి బై ఛాన్స్ దొరకకపోతే రెండవసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తూ కూడా దే కెన్ రిపీట్ ద ఎగ్జామ్ చేస్తుంటారు. లాంగ్ టర్మ్ తీసుకొని చేస్తుంటారు. అలా కాకుండా డిగ్రీ అయిన తర్వాత కూడా లేటరల్ ఎంట్రీ అని ఎంబీబీఎస్లో అండ్ ఇంజనీరింగ్లో కూడా కొంతమంది మీరు క్వాలిఫికేషన్ చూస్తే బీఎస్సీ ఎంబీబీఎస్ అని ఉంటుంది. అయితే దే డిడ్ ఎంబీబీఎస్, లేటర్ దే డిడ్ ఎంబీబీఎస్. ముందు వాళ్ళకి అది గ్రిప్ దొరకలేదు. ఓకే. సో దిస్ ఇది చేస్తూ అది చదివిన వాళ్ళు అది అయిపోయిన తర్వాత బీఎస్సీ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక 1 year ఎగ్జామ్షన్ కూడా ఇస్తారు. యూ కెన్ జాయిన్ ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్. మెడిసిన్ ఐఎమ్ నాట్ షూర్, మెడిసిన్ కొంచెం టీడీఎస్ ఇది కాబట్టి దే మైట్ హ్యావ్ టు రిపీట్ ఫస్ట్ ఇయర్ అగైన్, బట్ దట్ స్కోప్ ఈస్ దేర్. కొంచెం టైం ఎక్కువ అవుతుంది, ఇంకా 3 years ఎక్కువైంది కనుక. సో డిగ్రీ చేసిన తర్వాత ఇది ఒకవైపు. సివిల్ సర్వీసెస్ యూ కెన్ రైట్ గ్రూప్స్. అకాడమిక్ ఇంట్రెస్ట్, అకాడమిక్ జీలు ఎక్కువ మంది ఉంటుంది, థర్స్ట్, హంగర్, ఇంకా చదవాలన్న వాడు దే కెన్ గో ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఇంకా నాకు కసి ఈజ్ ఇన్ ఏ డిఫరెంట్ వర్డ్, నాకు ఇంకా నా దాహార్తి, నా జ్ఞాన దాహార్తి ఇంకా తీరలేదనుకుంటే యూ కెన్ గో ఫర్ రీసెర్చ్, పిహెచ్డి అయిన తర్వాత కూడా ఇంకా తృప్తి లేదు, ఇంకా నేనేదో కనుక్కోవాలంటే యూ కెన్ గో ఫర్ పీడిఎఫ్, పోస్ట్ డాక్టోరల్ ఫెలో. సో ఒకసారి డిగ్రీ ఇచ్చంటే ఇప్పుడున్న వాతావరణంలో కనీసం గ్రాడ్యుయేట్ లేనిది ఎవరు మన వంక చూడరు. అవును. ఓకే, సూపర్ సార్. చాలా డీటెయిల్గా, చాలా వివరంగా చెప్పారు, క్లియర్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.